రాజ్యాంగం ప్రకారం ఓటింగ్ విధానం ద్వారా అభిప్రాయం తెలిపే అత్యంత కీలక మార్గం. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ద్వారా అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వటానికి చేసిన గొప్ప నిర్ణయం. డిసెంబర్ 20వ తేదీన ఓటింగ్ వయసు తగ్గించడానికి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. 61వ రాజ్యాంగ సవరణ పొందినప్పటి నుంచి ఓటింగ్ వయసు తగ్గించారు. 61వ సవరణ బిల్లుపై స్పెషల్ స్టోరీ. ఇందిరాగాంధీ మరణానంతరం అధికారంలోకి వచ్చిన యువ భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1988 సంవత్సరంలో ఓటు వేసే కనీస వయస్సును తగ్గించాలనే ఆలోచన చేశారు. అందుకోసం 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ 61వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేశారు. యువత సేవలు, నిర్ణయాలు యావత్ దేశానికి అవసరమని రాజీవ్ గాంధీ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి లింగ, కుల, మత, జాతి, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా ఓటు హక్కు కల్పించారు. ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు అనేది రాజ్యాంగబద్ధ హక్కు. దీని ప్రకారం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పౌరులందరికీ కుల, మత, వర్గ, లింగ భేదం లేదా తరగతితో సంబంధం లేకుండా ఓటు హక్కును అనుమతిస్తుంది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన 1948 ప్రకారం పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక 1966 ప్రకారం ఓటు హక్కుగా గుర్తించారు. 1948 ప్రకారం పౌర రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక 1966 ప్రకారం ఓటు హక్కుగా గుర్తించారు.